ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వారు సమర్పించు ప్రేమామృతం కార్యక్రమమునకు స్వాగతం. నా పేరు మార్తమ్మ. ప్రభునందు ప్రియ మోక్ష మార్గం ఛానల్ చూస్తున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయమును పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏ విధంగా రక్షించారో, ఏ పరిస్థితిలో నేను దేవుని యేసయ్యను నమ్ముకోవలసి వచ్చిందో ఆ విషయాలను సాక్ష్య రూపంలో మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని మరి సాక్ష్యాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధ నామములో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ నామను బట్టి ఈ స్థలంలో నిలబడి ప్రభువా, ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్లో సాక్ష్యము చెప్పటానికి ప్రభువా, మీరు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవా, నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు అందించండి. నా నోటికి నీ మాటలు అందించండి. ఏ విధంగా నన్ను రక్షించుకున్నావో, ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి నన్ను తీసుకుని వచ్చావో చూస్తున్నటువంటి వారందరికీ కూడా నాయన మేలు కలిగినట్లుగా, వారందరి హృదయములు కూడా కదిలించబడినట్లుగా, ఇంకా ఎవరైతే నిన్ను ఎరుగని వారు ఉన్నారో వారందరినీ కూడా నాయన నిన్ను నమ్ముకునేటువంటి విధముగా నేను చెప్పబోయే సాక్ష్యము ఉండినట్లుగా కృప చూపించి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నటువంటి మాట నా జీవితంలో నెరవేరింది. ఆయన ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. చేదరించుకునే దేవుడు అంత మాత్రమును కాదు. ఆయన ప్రేమమయుడు, కృపామయుడు, కనికర సంపన్నుడు. యోహాను సువార్త 3:16 చెప్పబడినటువంటి ఆ వాక్యమును నా జీవితంలో యేసు ప్రభు వారు నెరవేర్చారు. ఏ విధంగానంటే, గత కాలంలో నాకు వివాహమై 1984లో నాకు వివాహమైంది. తర్వాత నాకు పరిశుద్ధాత్మ దేవుడు గర్భఫలం ఇచ్చారు, ఒక పాప. ఆ పాప తర్వాత రెండవసారి కూడా పరిశుద్ధాత్మ దేవుడు గర్భఫలం ఇచ్చారు. ఆ సమయంలో నాకు గర్భస్రావం కలిగినప్పుడు భయంకరమైనటువంటి నొప్పితో నేను బాధపడుతున్న సమయంలో మా చిన్నత్త గారు హాస్పిటల్కి తీసుకువెళ్ళినప్పుడు, గర్భం నిలవదు, అబార్షన్ చేయాలన్నప్పుడు హాస్పిటల్లో నాకు అబార్షన్ చేస్తారు. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడు మామూలుగానే నాకు చాలా భయంకరమైనటువంటి నొప్పి, బ్లీడింగు, దుర్వాసన కొడుతూ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో నేను ఆ విధంగా 7 నెలలు బాధపడ్డాను. మా పుట్టింటి వారు దూరంగా ఉన్నారు, బంటిమిల్ ఏరియాలో. వారికి వార్త తెలిసినప్పుడు మా అమ్మగారు వచ్చి ఆ ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళటం జరిగింది. అక్కడ నుండి అర్తమూరు అనేటువంటి గ్రామంలో దైవజనులు క్రీస్తు దాసు గారు అనేటువంటి దేవుని సేవకులు అక్కడ సంఘము నడుపుతున్నటువంటి క్రమంలో మా అమ్మగారు అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళారు. శుక్రవారము, శనివారము, ఆదివారం కూడా 3 రోజులు కూడా మందిరంలో మేము అక్కడ గడపటం జరిగింది.
శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం ఆరాధన జరుగుతూ ఉన్న సమయంలో స్తుతి ఆరాధన నడుపుచున్నటువంటి క్రమంలో అక్కడున్నటువంటి సంఘస్థులలో కొంతమంది భాషలతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ వరమ కలిగినటువంటి వారు చాలా మంది అక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వారిని చూసి నాకు చాలా భయం వేసింది. ఎక్కడ నా మీద పడిపోతారు, ఏం చేస్తారో, ఏం జరుగుతుందో అన్నటువంటి భయము నాలో కలిగింది. ప్రభువా, ఏంటిది, ఎలా చేస్తూ ఉన్నారు వీళ్ళు, ఏంటిది ప్రభువా 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 అని నా మనసులో ఏదో నేను అనుకోని రీతిలో ప్రభుని స్తుతించటం మొదలుపెట్టాను. ప్రభుని స్తుతించటం మొదలుపెట్టినప్పుడు అకస్మాత్తుగా అగ్ని జ్వాలల వంటి శక్తి నన్ను ఆవరించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఆవరించినప్పుడు నేను చాలా గడగడ వణుకుచు నేను కూడా భాషలతో మాట్లాడటం జరిగిందండి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆమేన్. ఈ విధంగా నేను కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కూడా తాకినప్పుడు ఆరాధన కార్యక్రమం అయిపోయిన తర్వాత వాక్యం చెప్తూ ఉన్నారు. నేను మొదటగా యోహాను సువార్త 3:16లో చదవబడినటువంటి వాక్యాన్ని ముందుగా చెప్పాను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అన్న మాట, ఆ మాటను తీసుకుని దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? అందరినీ ప్రేమిస్తాడు. నేను పాపుల కొరకే వచ్చాను గాను నీతిమంతుల కొరకు రాలేదు, రోగుల కొరకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు అన్నటువంటి మాటలు కూడా సంబోధిస్తూ 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీ ఎలాంటి ఇబ్బందులు పడిందో ఆ విషయాలు చెప్తూ, సమరయ స్త్రీ గ్రామం అంతటితో కూడా వెలివేయబడి ఒంటరి జీవితంలో శాంతి సమాధానము నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా మధ్యాహ్నపు వేళ యాకోబు బావి దగ్గరికి వచ్చినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ యేసయ్య ఆమెతో మాట్లాడి సంగతినంతా వివరించినప్పుడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు, నీలో ఊరేటి నీటి బుగ్గగా నేను చేస్తాను అని యేసయ్య మాట్లాడినప్పుడు, ఆ నీళ్లు నాకు ఇవ్వు ప్రభువా అని అడిగినప్పుడు యేసయ్య అంటారు, నీ పెనిమిటిని తీసుకురా. ఆమె లేడు ప్రభువా. ఆమె సంగతి, ఆమె విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ఆమెతో మాట్లాడిన తర్వాత, నీవే మెస్సయ్యవని నేను నమ్ముతూ ఉన్నాను, నీవే ఆ పరలోకము చేర్చే ఆ మెస్సయ్యవని దేవుడు అని నేను నమ్ముతూ ఉన్నాను అని నమ్మి ఆమె గ్రామంలోనికి వెళ్ళి ఆ గ్రామం అంతా కూడా ప్రకటించింది, యేసయ్యను నేను చూశాను, మెస్సయ్యను నేను చూశాను అని. ఆ విధమైనటువంటి మాటలు చెబుతూ దేవుడు ఇంకా సామెతలు గ్రంథంలో కూడా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, దేవుని సేవకులు చెప్పినటువంటి ఆ బోధను, ఆ సువార్తను నమ్మకుండా జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవించేటువంటి వారికి ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు కూడా, నేను మారు మనసు పొందటానికి దానికి సమయం ఇచ్చితిను కానీ అది మారు మనసు పొందనల్లకున్నది అన్నటువంటి విషయాలు కూడా చెబుతూ, సామెతల గ్రంథంలో ఉన్నటువంటి మాటలు కూడా మరి ప్రకటిస్తూ, ఆ సమయము మనము పోగొట్టుకుంటే మరి ఒక సమయము రాదని,
మన ప్రాణాత్మ దేహములు కూడా క్షీణించిపోయినప్పుడు మనకు సహాయం చేసేవారు ఎవరు ఉండరని ఆ వాక్యంలో మరి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ వాక్యాలు నన్ను తాకినాయండి. అయ్యో, నేను ఎంత సమయమును పోగొట్టుకున్నాను, ఎంత గొప్ప దేవుడు అని నేను ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితిని చూసే దేవుడు ఉన్నాడు, నన్ను బాగు చేసే దేవుడు ఉన్నాడు అని గ్రహించలేకపోయాను. ఆ వాక్యం వింటూనే, ప్రభువా నన్ను దర్శించు ప్రభువా, 12 సంవత్సరములు రక్తస్రావం గల స్త్రీని నీ వస్త్రపు చెంగు ముట్టగానే బాగు చేసావు కదా, నన్ను బాగు చేయి ప్రభువా, నీ సాక్షిగా ఉంటాను, నా జీవితాంతము కూడా నీ సాక్షిగా జీవిస్తాను ప్రభువా అని నేను తీర్మానం చేసుకుంటూ ప్రభువుని నేను అడుగుతూ ఉన్నాను. ప్రభువా, నాలో ఉన్న లోపాలు, అవిధేయతలు, అతిక్రమములు, నీకు తెలియకుండా తెలిసి తెలియనటువంటి క్రియలనన్నిటినీ కూడా క్షమించు ప్రభువా అని కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ఆ విధంగా నేను నా హృదయం అంతటితో కూడా ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు అకస్మాత్తుగా నన్ను ముట్టి నన్ను బాగు చేశారు అన్న సంగతి నాకు తెలియదండి. వాక్యం ముగించారు, ఆరాధన అయిపోయింది, మా ఇంటికి మేము వెళ్ళిపోయాము. ఆ రాత్రికాల సమయంలోనే 3 గంటల వేళ నాకు ఒక కల జరుగుతుందండి. ఆ కలలో ఒక వ్యక్తి, తెల్లటి వస్త్రములు ధరించినటువంటి వ్యక్తి, ఫుల్ హ్యాండ్స్, అంగీలాగా కింద వరకు ఉంది, ముఖమును నేను చూడలేకపోతూ ఉన్నాను. మరి ఒక 2 ఆయన వెంబడే వచ్చారు. వచ్చి, అమ్మ నీకు ఆపరేషన్ చేయాలంటున్నారు. నాకు ఆపరేషన్ ఏంటయ్యా, నాకెందుకు చేస్తారు ఆపరేషను అంటున్నా. చెయ్యాలమ్మా, నీకు ఆపరేషన్ చేస్తే నువ్వు బాగుపడతావు. అలాగయ్యా, మా అమ్మతో మా నాన్నతో కూడా చెప్పాలి కదా. చెప్పక్కర్లేదమ్మా, మేము బాగానే చేస్తాము, నీకే భయం అక్కర్లేదు, నీవు అలాగే పడుకునుండు అనేసి అన్నారు. సరే, నేను అలాగే పడుకునున్నాను. ఒక పెట్టి తెల్లగా ఉన్నది, ఆ పెట్టెలో నుండి కత్తెలు, సూదులు అన్నీ, దూది అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. ఆ పొట్టంతా కోసేశారు. కోసి నా పేగులన్నిటినీ కూడా నా గుండెల మీద పెట్టారు. నేను భయంగా అలాగే చూస్తూ ఉన్నా, కళ్ళు మూసుకున్నాను. ఆపరేషన్ జరిగిపోయింది. మరలా పేగులన్నీ కూడా యథాప్రకారంగా కడుపులో పెట్టి కుట్లు వేసేసారు. కుట్లు వేసేసిన తర్వాత, అమ్మ నీకేమీ ఇంకా బాధ ఉండదు, నీ రోగం నయమైపోయింది, నువ్వు ప్రశాంతంగా పడుకో అమ్మా అని చెప్పారు. నేను తుళ్ళిపడి లేచి చూసేటప్పటికి అక్కడ ఎవరు లేరు. ఇది ఎలా జరిగింది అని నేను నా ఈ పొట్టంతా కూడా తడుముకుంటూ, అమ్మా నా పొట్ట కోసేసారు, నా పొట్ట కోసేసారు, ఇదంతా రక్తము రక్తము రక్తం అని అరుస్తూ ఉన్నా. నేను ఏడుస్తూ ఉన్నా. అప్పుడు మా అమ్మ లేచి ఏమైంది ఏమైందని నా దగ్గరికి వచ్చింది. ఇలాగమ్మా అని చెప్పాను. ఏది ఎక్కడంటే, ఏమీ లేదమ్మా, బాగానే ఉంది. లేదమ్మా, నా పొట్ట కోసేసారమ్మా, ఇదంతా రక్తం అమ్మా, నా పేగులు తీసేసారమ్మా. ఏం లేదు, ఎలా వచ్చారు, ఏం చేశారు, ఏంటి, నాకు అంత వివరంగా చెప్పు, ఏం జరిగిందంటే ఇలాగని చెప్పాను, ఇలా జరిగిందమ్మా అని. దేవునికి స్తోత్రం అని అమ్మ ఒకేసారి దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమేనని, ఇది ఎవరో కాదమ్మా, దేవుడే
ఆ పరమ వైద్యుడే నీ దగ్గరకు వచ్చి నీకు పరమాపరేషన్ చేశారమ్మా, ఇంకా నీకు భయం లేదు, నీ పొట్టేమీ కోసి రక్తంగా ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, చూసుకో ఒకసారి అని అంది. చూసుకున్నాను, తడుముకున్నాను, ఏమీ లేదు. ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడవు, నా ప్రార్థన ఆలకించావు, నీ మందిరములో నిన్ను అడిగాను కదా ప్రభువా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరిచావా. నేనే పాటి దాన్ని, ఎంత మాత్రపు దానను ప్రభువా, నువ్వు చేసిన కార్యమును బట్టి నీకేమిచ్చి నేను రుణం తీర్చలేను ప్రభువా. నా జీవితాంతము కూడా నీ సాక్షిగా నేను ఉంటాను ప్రభువా. నువ్వు చేసిన కార్యమును ప్రతి ఒక్క చోట, ప్రతి ఒక్క స్థలములో కూడా నీ నామాన్ని మహింపరుస్తాను ప్రభువా అని నేను అప్పుడే తీర్మానం చేసుకున్నాను. మోకరించి ప్రార్థన చేశాను, ప్రభువుకి స్తుతులు చెల్లించాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశారండి. మరి నా పట్ల చేసినటువంటి దేవుడు అనతి కాలంలోనే 12 సంవత్సరములు రక్తస్రావం గల స్త్రీని ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె బాగుపడింది. అంటే ఇక్కడ కూడా చాలా మరి ఆ వ్యత్యాసం ఉందండి. ఆమె రహస్యముగా నేను బాగుపడాలి అనుకుంది. ప్రభువుని అడగటానికి ధైర్యం చాలలేదు. ప్రభు దగ్గరికి వెళ్ళటానికి ఆమె ఆ ధైర్యం చాలలేదు. రహస్యముగా ఆమె బాగుపడాలని తలంచింది. కానీ హృదయరాశులు ఎరిగిన దేవుడు, అంతరంగములు పరిశోధించి తెలుసుకోగలిగినటువంటి దేవుడు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తూ ఉన్నది. ఆయన కనుదృష్టి ప్రతి ఒక్క స్థలం మీద, ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉన్నది అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె బాగుపడింది అన్న సంగతి కూడా ఆమెకి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నన్నెవరో ముట్టుకున్నారు అంటే మేమందరము నీ మీద పడుతున్నాం కదయ్యా, మేమందరం ముట్టుకుంటున్నాం కదా, ఈ జనసమూహంలో ఎవరు ముట్టుకున్నారని ఎవరిని మనం తెలుసుకోగలము అని అంటే, లేదు లేదు, ప్రత్యేకముగా నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది, ఇక్కడ ఒక కార్యం జరిగింది, ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి ఇక్కడ అని యేసయ్య అంటూ ఉండగానే మీ గడగడలాడుచు యేసు దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదముల మీద పడి, నేనే ప్రభువా, ఆ వ్యక్తిని నేనే ప్రభువా, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానముగా వెళ్ళమ్మా అన్నారు. కానీ నా పర్మిషన్ లేకుండా నీవు నా వస్త్రములు ముట్టుకోవటానికి నీకెంత ధైర్యం, భయం లేకుండా నా వస్త్రములు ఎలా ముట్టుకున్నావని నిలదీయలేదు. కానీ ఆ జనసమూహంలో ఆయన నామానికి మహిమకరంగా, ఆమెకు మేలు కలిగినట్లుగా అక్కడ ఘనకార్యము జరిగించారని అంతమందిలో ఆమె సాక్ష్యం చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు మనం విన్నప్పుడు, ఇలాంటి వాక్యాలు మనం విన్నప్పుడు మన హృదయం ఎంతగానో కదిలింపబడాలని మరి పరిశుద్ధాత్ముడు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే సమరయ స్త్రీ మరి ఈ విషయానికి వచ్చేసరికి ఆమె కూడా వెలివేయబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆమె కూడా గ్రామంలోనికి వెళ్ళి, ఇదిగో నేను మెస్సయ్యను చూశాను, నా జీవితం అంతా కూడా ఆయన చెప్పేశారు, నేను ఎలాంటి దాన్నో, ఏం చేస్తూ ఉన్నాను, నేను ఎలాంటి వ్యక్తినో ఆయన చెప్పారు, ఆయన ఎందుకు వచ్చారు, ఆయన ఎలాంటి వారో ఆయన గురించి కూడా నాకు చెప్పారు, నేను అంతా కూడా విన్నాను, ఆయనను మీరు కూడా చూద్దురు కానీ రండి, నేను చూపిస్తాను రండి ఆయన ఎక్కడున్నారో అని ఆ గ్రామంలోనికి వెళ్ళి చెప్పినప్పుడు కొంతమంది మాత్రమే ఆమె మాటలు విని నమ్మి, మెస్సయ్య అంట చూసిందంట, ఎంతవరకు నిజమో, ఎంతవరకు అది కరెక్టో వెళ్ళి చూస్తే కానీ తెలియదు కదా, రండి చూద్దామని కొంతమంది వెళ్ళి చూసినప్పుడు నిజముగానే
ఆమె చెప్పినది కరెక్టే అని వారు యేసయ్యను చూసి స్తుతించి మా గ్రామానికి వచ్చి నీ మాటలు బోధించాలయ్యా అని వేడుకున్నప్పుడు గ్రామంలోనికి వెళ్ళి ఆయన బోధించినప్పుడు ఇదిగో ఈ స్త్రీ చెప్పినటువంటి మాటను బట్టి కాదు కానీ స్వయముగా నిజముగా మా కనులారా నిన్ను చూస్తూ మా చెవులారా నీ మాటలు విన్నాం, మేమెంత ధన్యులమని ప్రభువుని అంగీకరించి గ్రామమంతా కూడా రక్షింపబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా దేవుని నమ్ముకోవటానికి ఈ వాక్యాలు నాకెంతో ఉపయోగపడినాయండి, నా జీవితాన్ని మార్చేసినాయండి. నా జీవితంలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా దేవుని పాదాల దగ్గర పెట్టి దేవునికి విరోధమైనటువంటి వాటన్నిటినీ కూడా నాలో నుండి తీసివేసుకుని నా జీవితాంతము కూడా ప్రభువా నీ కోసం నేను జీవిస్తా, నీ సాక్షిగా నేను నిలబడతా, ప్రతి ఒక్క స్థలంలో ప్రతి ఒక్క చోట కూడా నీ నామని నేను కనపరుస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా లోకం వైపు చూడకుండా, వెనుగి తిరిగి చూడకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మళ్ళీ ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, భయంకరమైనటువంటి శోధనలండి. మరి నా భర్త ఫుల్ డ్రింకర్ అండి, ఇల్లు పట్టించుకునేవారు కాదండి. తర్వాత నాకు మళ్ళా నేను బాగుపడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాకు మరలా గర్భఫలాలు ఇచ్చారు. 4 పాపలు, 1 బాబండి. మరి చిన్న బిడ్డలు నేర్చుకుని నేను ప్రతి ఒక్క స్థలానికి నేను సాక్షిగా వెళ్ళటం, సాక్ష్యం చెప్పటం. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు పాటలు నేర్పించటం. 1995లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎవరన్నా పాటలు పాడుతూ ఉంటే వారికెళ్ళే నేను తెల్లబోయి చూసేదాన్ని. ప్రార్థన వచ్చేది కాదు, బైబిల్ చదవాలంటే భయం. ఒకసారి అయితే క్రిస్మస్ సమయంలో కన్య గర్భవతి అయి కుమారునికను ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును, మనకు రక్షకుడు ఉదయించాడు అని మాటలు చదువుతున్నటువంటి సమయంలో అందరూ చదువుతున్నారు, నేనెందుకు చదవకూడదు అని నేను రిఫరెన్స్ తీసి మన కొరకు రాక్షసుడు పుట్టి ఉన్నాడు అని ఆ మాటలు నేను చదవటం జరిగిందండి. సేవకులు అన్నారు, మరలా చదువమ్మా అన్నారు. మన కొరకు రాక్షసుడు పుట్టి ఉన్నాడు అని మరలా చదివాను. అప్పుడు ఆయన నవ్వుకుని, అమ్మ వేరే వారు చదవండి అదే మాటను అన్నారు. వారు చదివారు, మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చదివానండి నా పక్కన వారు. అప్పుడు నాకెంత చిగ్గయిందండి, ఎంత భయం వచ్చిందండి. భయం లేకుండా నేను ఇంతగా చదివాను, రక్షకుని పట్టుకుని రాక్షసుడు అని చదివాను. నేనెంత బుద్ధిహీనురాలిని. అప్పుడు నేను పౌరుషం తెచ్చుకుని, రోషం తెచ్చుకుని, ప్రభువా నీ వాక్యం నేను స్పష్టంగా చదవాలి, నీ వాక్యం నేను పరిశుద్ధంగా చదవాలి, నీ వాక్యం నేను తేటగా చదవాలి, అర్థమయ్యే రీతిలో చదవాలి. నా నాలుకను ముట్టు ప్రభువా, నా పెదవులను ముట్టు ప్రభువా, నా ఆలోచనలు నా తలంపులు సమస్తము నీ స్వాధీనంలో ఉంచుకో ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నానండి. అప్పటి నుండి కూడా ఏ పొరపాటు లేకుండా చక్కగా స్పష్టంగా చదవటానికి దేవుడు కృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆ విధంగా ఉన్న సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు 2 దేవదూతల్ని పంపించి నా దగ్గరికి, అమ్మ నీకు పాట నేర్పిస్తాం రా అని అన్నారు. ఏం పాట అని అంటే, ఒక పాట నేర్పిస్తామమ్మా, నేర్చుకుందావు కానీ నువ్వు పాడాలి అని అన్నారు. అంటే సరేనని నేను వాళ్ళ వెంబడి వెళ్ళాను. ఒక బండ మీద నన్ను కూర్చోబెట్టారు. వాళ్ళిద్దరూ చెరువు పక్కన కుడివైపున ఒకరు, ఎడం వైపున ఒకరు, వారు కూడా బండల మీద కూర్చున్నారు. కూర్చుని నాకు పాట నేర్పించారన్నమాట. పాడేదనయ్యా నీ నామము అనే పాట, మరి ఒక నా జీవితాంతము అనేటువంటి పాట నాకు నేర్పించారండి. పాడేదనయ్యా నీ నామము,
మరువక నా జీవితాంతము నీవు చేసిన మేలులు తలచి, నీవు చేసిన మేలులు తలచి మరి మరి నిన్ను పొగడెదనయ్యా, మరి మరి నిన్ను పొగడెదనయ్యా, నిత్యము నిన్ను సేవించెదనయ్యా, నిత్యము నిన్ను సేవించెదనయ్యా. దేవునికి స్తోత్రం అండి. ఈ పాట నాకు మొట్టమొదటిగా దేవదూతలు నేర్పించారండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా మరి ఆ పాట నేర్చుకున్న తర్వాత ఆ పాట పాడటం మొదలుపెట్టానండి. ఆ పాట పాడటం మొదలుపెట్టిన తర్వాత అనేక చోట్ల నుండి నా దగ్గరికి వచ్చి, అమ్మ మా మీటింగ్లో నీవు పాటలు పాడాలి, అమ్మ మీరు రావాలి అని నా పర్మిషన్ తీసుకుని మరి పలానా డేట్లని వారు డేట్లు ఇచ్చి మరి పేపర్లో కూడా పేరు వేయించుకుని మరి వాళ్ళు చాలా నన్ను ప్రేమించి ఆ విధంగా మరి దేవుని పరిచర్యలో వాడుకోవటం జరుగుతూ వస్తుందండి. ఈ విధంగా నేను అనేకమైనటువంటి పాటలు రాయటం జరిగింది. ఆ బలహీనతను బట్టి, నేను విన్నటువంటి ఆ వాక్యాలను బట్టి దేవుడు నా హృదయమును గద్దించి నా జీవితాన్ని మార్చి ఆయన సాక్షిగా నిలబెట్టుకుని ఈ విధంగా దేవుని సువార్తను ప్రకటించడానికి కూడా నన్ను ప్రేరేపించారండి. ఏ విధంగా అంటే, నా రక్షణ సువార్తను నీవు ప్రకటించాలి, పాటలు పాడటమే కాదు అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. కానీ చిన్న చిన్న పిల్లలు కష్టపడుకుంది, పిల్లలు ఎలా పోషింపబడతారు? నా భర్త ఏమో ఫుల్ డ్రింకరు, ఇల్లు పట్టించుకోరు, పనికి వెళ్ళినా ఆయన కష్టజీతం ఆయనకే సరిపోతుంది. ఎలా ప్రభువా, ఎలా ఏమని చెప్పాలి నేను? నీ సువార్త ప్రకటించడం అంటే నా వల్ల కాదు ప్రభువా అని నేను వాయిదాలు వేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఒక సమయంలో అయితే, ప్రభువా నన్ను నీ సువార్త ప్రకటించమంటూ ఉన్నావు, ఏమని ప్రకటించాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఏడ్చి 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 అలాగా మరి పడుకున్న సమయంలో నాకు ఒక కల అవుతుందండి. నేను ఎక్కడో తెలియని ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ చాలామంది మరి టెంట్ వేసి మీటింగు జరుగుతూ ఉంది, ప్రారంభంలో ఉన్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు. నేను వెళ్ళి అలా కూర్చున్నాను. నన్ను చూడగానే ఆ వ్యక్తి, ఆ సేవకులు ఎవరు నడిపిస్తున్నటువంటి ఆయన, పలానా సిస్టర్ గారు వచ్చి మనకి 2 పాటలు పాడి వినిపించిన తర్వాత మరి దేవుని వాక్యము అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామని ఆయన చెప్పినప్పుడు మరి నేను వెళ్ళి అక్కడ పాటలు పాడి దేవుని సువార్తను ప్రకటించడం. అంటే సువార్త అంటే ఏమి చెప్పాలి అనేటువంటి మాటకి పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నా శిలువను గూర్చినటువంటి వార్త నీవు ప్రకటించు అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే సువార్త అంటే, నా శిలువ మరణ పునరుద్ధానమును గూర్చి నీవు ప్రకటించు అన్నటువంటి మాటను తెలియపరిచారు. అయినప్పటికీ నేను మొండికేసి, నేను సువార్త చెప్పటం అంటే నా వల్ల కాదు, నాకు భయము, పాటలంటే ఏదో పాడతాను కానీ నేను సువార్త ప్రకటించలేను అని మరి నేను అనుకున్నటువంటి సమయంలో నా భర్త బలహీనుడు అవ్వటం, చనిపోవటం, కలలోనండి చనిపోవటం, మరి చనిపోయిన తర్వాత నన్ను లోకరీతిగా తెల్ల చీర కట్టి ఒక మూలను కూర్చోబెట్టడం, అంతా అయిన తర్వాత నేను ఏడుస్తూ ఉన్నాను. ప్రభువా ఏంటిది, ఎలా చేసేవేంటి ప్రభువా, నీ నామానికి అవమానం కదా ప్రభువా, నా భర్తను తీసుకున్నావు, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డలు ఎలా పోషింపబడతారు, ఇలా జరిగింది ఏంటి ప్రభువా, నిన్ను నమ్ముకున్నాను కదా నేను, అందరూ కూడా నన్ను
హేళన చేస్తారు కదా ప్రభువా, అవమానిస్తారు కదా, ఇలా జరిగిందని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభు స్వరం వినబడతా ఉంది. సువార్త ప్రకటిస్తే నా పిల్లలు ఎలా పోషింపబడతారు, నా కుటుంబము ఎలా పోషింపబడుతుంది, నా అవసరతలు ఎలా తీరుతాయి అని నీవు అన్నావు కదా. నీ భర్తను పోగొట్టుకున్న తర్వాత కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నావు. నీ భర్త చనిపోయాడని ఎలా పోషింపబడతామో, ఎలా బ్రతుకుతామో, నా బిడ్డలో నేను ఏమైపోవాలని నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. నీ భర్త ఉన్నా పోషించేవాడను నేనే, నీ భర్త లేకపోయినా పోషించేవాడను నేనే అన్న మాటలు వినబడతా ఉన్నాయి. ప్రభా, ఏంటి ప్రభా ఇది అన్యాయం ప్రభా, ఎలా జరిగిందండి ప్రభా, ఎలా జరిగిందండి ప్రభా, ఇప్పుడు ప్రకటిస్తావా నా సువార్తను? నా భర్తను బ్రతికిస్తే నేను సువార్తను ప్రకటిస్తానయ్యా. అక్కడ ఒక ఒప్పందం పడింది కలలోనే. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో ఒక మాటను మీకు తెలియజేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో ఆ మాటను దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును అనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో దేవుడు కూడా అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు చేస్తావా నా సేవ, నా సువార్త ప్రకటిస్తావా? నా భర్తను బ్రతికించు ప్రభువా, నీ సువార్తను ప్రకటిస్తానయ్యా. నా జీవితాంతము కూడా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. నీ మాట నేను త్రోసివేయను, నీ మాటే వింటాను. నీవు ఏది చెబితే అదే నేను చేస్తానయ్యా, నీకు లోబడతానయ్యా. నా భర్తను బ్రతికించయ్యా అని దేవుని పాదాల దగ్గర నేను ఏడవటం మొదలుపెట్టాను. ఏడవటం మొదలుపెట్టిన తర్వాత తుళ్ళిపడి లేచి చూస్తే అక్కడ ఏమీ లేదు. దేవుడు నాకు చూపించినటువంటి ఈ కళ, దేవుడు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఈసారి కనుక దేవుని మాట నేను వినకపోతే తప్పకుండా ఇది జరుగుతుంది, ఇంకా లాభం లేదు అని నేను మరలా మోకరించి, ప్రభువా ఇలా జరగకూడదు, నేను ఈ పని చేస్తాను ప్రభువా, నీ మాట వింటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాను, నువ్వేమి చెప్పమంటే అది చెబుతాను, నా భర్తను బ్రతికించు, ఏ బలహీనత రానియొద్దు అని నేను మరలా ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాను. ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టిన తర్వాత నిజంగానే ఆయన బలహీనుడయ్యాడండి. హాస్పిటల్కి వెళ్తే లివర్లు రిపేర్ అయినాయి అన్నారు, డ్రింక్ ఫుల్గా పూర్తిగా మానేయాలన్నారు, లేకపోతే బ్రతకవన్నారు. 5 దినాలు మరి మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నా భర్తను కూడా ముట్టి స్వస్థపరిచారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన బాగుపడ్డాడు. నిజంగా ప్రభువా, నేను నీ సువార్తను ప్రకటిస్తా, నీ పని చేస్తా, నేను నా కుటుంబం అంతా కూడా నీ సేవ పరిచర్యలో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నానని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆయన స్వస్థపరిచాడు. కుటుంబం అంతా ఆయన తర్వాత బాప్తిసం తీసుకున్నారు, రక్షణలోనికి వచ్చారు. పరిస్థితులు చాలా తారుమారు అయినప్పటికీ కూడా నేను దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముందుకు సాగుతూనే ఇంతవరకు మరి దేవుని నడిపించుకుంటూ వచ్చారు. ఎన్నో వంటానికి ఇల్లు లేదు, తినటానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు, చాలా దీన పరిస్థితులు. చిన్న చిన్న పిల్లలు
అయినప్పటికీ కూడా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఆయన పని జరిగిస్తూ ఆ పరిస్థితులన్నిటినీ కూడా దాటుకుంటూ ఆయన నామానికి మహిమకరంగా నిలబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏది తక్కువ చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నాకేది తక్కువ చేయలేదండి. సమస్తమును కూడా ఆయన సమకూర్చి నా విషయంలో నా బిడ్డలకు వివాహం జరగదని ఎంత భయపడ్డాము. ఆయన 3 పిల్లలకు వివాహం జరిగింది. 4వ పాప, బాబు ఉన్నారు. ఇంకా 4వ పాప అయితే చిన్న జాబ్ చేసుకుంటూ ఉంది. బాబు అయితే డిగ్రీ మరి పూర్తి చేశాడు. మా పిల్లల భవిష్యత్తు కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మా సేవ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి నా సాక్ష్యం వింటున్నటువంటి ప్రియ శ్రోతలకు మరి నేను తెలియజేసేది ఏంటంటే, ఒకప్పుడు నేను దేవుణ్ణి ఎరగక నా జీవితంలో ఎంతో నష్టపోయాను. కానీ దేవుడు ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 2-3 వచనాల్లో, శాశ్వతమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమించి విడివక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను అని పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మనతో మాట్లాడుచూ ఉన్నాడు. గనక శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన ప్రేమించే దేవుడు. ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా ఆయనను ప్రేమించేవారిగా దేవుడు మనలను మార్చేస్తాడు. ఆయన ప్రేమను రుచి చూసి తెలుసుకున్న తర్వాత ఆయన ప్రేమ నుండి మనల్ని ఎడబాపేవారు ఎవరు కూడా ఉండరు. ఇంకా యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నుండి మనలను ఎడబాపు వారు ఎవరు కూడా ఉండరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ విడవక మన ఎడల కృప చూపుతున్నటువంటి దేవునికి, కృప చూపుచున్న దేవుడు గనుక 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీని ఆయన కృపతోనే బాగు చేశాడండి. నేను 7 నెలలు రక్తస్రావంతో బాధపడుచున్నటువంటి నన్ను కూడా దేవుడు కృపతోనే బాగు చేశాడు. ఆయన కృప మన ఎడల శాశ్వత కాలము కూడా నిలిచి ఉంటుంది. ఆయన ప్రేమ, ఆయన దయ శాశ్వత కాలము కూడా మనతో ఉంటుంది. నీతో, నాతో, మనందరితో కూడా ఉంటుంది. కనుక మరి మోక్ష మార్గం టీవీ ఛానల్ మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రేమను రుచి చూసి, మరి ఇక్కడ సమరయ స్త్రీతో ఆ జీవజలములు, ఆ మధురమైనటువంటి ఆ జీవజలములు ఆమెకి ఇచ్చి ఆమెను రక్షించుకున్నారు. ఆ విధంగానే మనందరినీ కూడా ఎవరు కూడా దేవుని ప్రేమను త్రోసివేయకూడదు, దేవుని కృపను పోగొట్టుకోకూడదు. వాటిని మనం సంపాదించుకుంటే, ఆయన ఇచ్చే జ్ఞానం సంపాదించుకుంటే, ఆయన దయను పొందుకుంటే శాశ్వత కాలము కూడా, యుగయుగాలు కూడా ఆయనతో కలిసి ఆ పరలోక రాజ్యంలో, ఆ నిత్య ఆనందంలో, నిత్య సంతోషంలో మనం కూడా ఆయనతో కూడా జీవించే వారంగా ఉంటాము. గనుక ఇట్టి మరి ఈ ప్రేమను, ఇట్టి కృపను ప్రతి ఒక్కరు కూడా మరి పొందుకోవలసినదిగా ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా మరి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ, శాశ్వతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్నటువంటి దేవా, ఈ నా సాక్ష్యము ద్వారా అనేక మంది బిడ్డలు హృదయము కదిలింపబడి, ఆకర్షింపబడి చూస్తున్నటువంటి వారిలో ఒక విధమైనటువంటి ప్రేమానుభూతి కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నా జీవితంలో మీరు చేసినటువంటి మేలులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ చెప్పటానికి సమయము చాలదు ప్రభువా. నీవు నన్ను స్వస్థపరిచినటువంటి విధానము, నన్ను మార్చినటువంటి విధానము ప్రజల ముందు పెట్టాను ప్రభువా. ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మేలు కలిగించండి. నీ సహాయము దయచేయండి. ఈ మోక్ష మార్గం టీవీ ఛానల్ను అంతకంతకు కూడా వర్ధిల్లింప చేయండి ప్రభువా.
ఇక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ను మీరు దీవించండి. ఈ ఛానల్ నడుపుచున్నటువంటి సహోదరి త్రివేణి గారిని, తన భర్తను, బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అంతకంతకు వర్ధిల్లింపచేయండి. దేవా, నీ చిత్తమైతే మరి ఒకసారి విధంగా ఈ ఛానల్లో నీ వాక్యము బోధించటానికి సహాయము దయచేసి సమయము నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఈ పాద సన్నిధిలో ముద్రించి భద్రపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. మరి మా సంఘం కొరకు, పరిచర్య కొరకు, మా కుటుంబం కొరకు ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మరి మార్పు లేని వారు మార్పు చెంది మా కొరకు ప్రార్థన చేయవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి.